ఇక వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక మే వరకు మెగా లాభాలు. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద ఇయర్, 5 నెలల పాటు లాభాల పంట. వ్యాపారస్తులకి లాభాల పంట అంటే పంట అనమాట. చాలండి. నెక్స్ట్ కమింగ్ 6 నెలలు 7 నెలలు హాయిగా దాంతో బతికేస్తారు చక్కగాను. అయితే ఎవరెవరికయ్యా లాభాలు వస్తాయంటే రియల్ ఎస్టేట్ వాళ్ళకి, కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, ట్రాన్స్పోర్టు, హోటల్స్, సాఫ్ట్వేర్ కంపెనీస్ పెట్టుకునే వాళ్ళకి లాభాలు వచ్చే అవకాశం విశేషంగా కనబడుతోంది. అయితే కొత్త బ్రాంచీలు పెట్టాలన్నా, కొత్తగా పార్ట్నర్షిప్స్ తీసుకోవాలన్నా ఈ మేలోపు తీసేసుకున్నట్టయితే కనుక ఆన్లైన్ వ్యాపారాలు చేయాలన్నా ప్రత్యేకమైన అడిషనల్ లాభాలు కూడా వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆన్లైన్ వ్యాపారం చేసేవాళ్ళు ఈ జనవరి నుంచి మొదలు పెట్టుకున్నట్టయితే మే వరకు తిరుగులేదు. అసలు మీకు తిరుగు లేకుండా హ్యాపీగా సాగిపోతుంది, అలా చక్కగా ఉండబోతోంది అన్నమాట. తర్వాత మరి జాగ్రత్తలు ఎక్కడ తీసుకోవాలి అంటే కనుక ఒక ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకోవడానికి వీళ్ళకుంటుంది. ఇంకా లాభాల మీద లాభాలు వచ్చేస్తున్నప్పుడు తబ్బిబ్బైపోతారు కదా, ఆ సమయంలో వీళ్ళు కొన్ని నిర్ణయాలు తప్పుడుగా తీసుకుంటారు. ఈ 2 నెలల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మిమ్మల్ని అయితే పైకెత్తవచ్చు లేదా పూర్తిగా జీరో చేసేయచ్చు. ఈ 2 నెలలు చాలా కాషియస్గా ఉండండి, రాసి పెట్టుకోండి.